నదితో నిడిచిపెట్టాడు, కేశవనాథన్ను పట్టుకున్నాడు. తప్పగా ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పటికైనా న్యాయం చేస్తాడు. మంచి భక్తునిగా ఆ కుటుంబం కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఇచ్చే విధంగా ఆ కేశవనాథ్ స్వామి తప్పక ఆశీర్వాదిస్తానని పూర్తి నమ్మకం. మరి మనందరం కూడా భక్తులమే. తోచిన కాడికి ఎవరైనా మేము చందనాడుతుంది, నేను మైక్ తీసుకోలేదు. తోచిన కాడికి మనసుకింత సాయం ఎంత వీలైతే అంత. ఇంకా కళ్యాణ మండపం కట్టాలని ఎంబడబడ్డాడు నా దగ్గర. పడితే ఒక 20 లక్షల రూపాయల కోసం మన ప్రపోజల్ పెట్టి పంపించడం జరిగింది. ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా కళ్యాణం చేసుకోవడానికి దగ్గర ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పోయి పెళ్లి చేసుకోలేని నిరుపేదలు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ ఇది కరెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో కూడా 20 లక్షలతో కళ్యాణ మండపం చేయాలని చెప్పే ఉద్దేశం ఉన్నది. దీనికి ఒక కాంపౌండ్ పెట్టి ఈ కింద కూడా కొద్దిగా ఫ్లోరింగ్ వేయించుకుంటూ అంటే ఉన్నది కనుక పనులు. తోచిన కాడికి మీరు రూపాయి ఇచ్చినా మీ పేరు ఎప్పటికుంటుంది. భగవంతునికి ఇచ్చిన రూపాయి ఎప్పుడు కూడా ఎటుపోదు. ఆ భగవంతుడు రూపాయి ఇస్తే ఒక 10 రూపాయలు మనకు ఇస్తాడు. ఎట్లాగా ప్రేమతో ఆత్యంతో ఎందుకో బలమెట్ కాడిగో నువ్వు అని చెప్పి బలమెట్ తీసుకుంటే రూపాయలు కావాలి. మీ ప్రేమతోని మీ ఆత్మ సాక్షిగా మీరు ఎన్ని రూపాయలు ఇచ్చినా దీని అభివృద్ధి కోసం జరుగుతుంది. బాగా ఎంబడిపడుతాడు కనుక ఆయన బాగా ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చి చెట్లు పెట్టు చేపలు ఇక్కడ దేవాలయం ఉన్నది. కేశవనాథ ఆలయం అనిపించినోడు సురేంద్ర. ఎలాగంటే మా అందరి పాత్ర కంటే ఎక్కువ ఆయన పాత్ర ఎక్కువ ఉన్నది. కానీ మమ్మల్ని ఇన్స్పెక్టర్ కూడా వరదలిగా సార్ మీరు రావాలి, అమ్మ మీరు రావాలి, వస్తేనే కళ్యాణం చాలు. మేము వచ్చినాం పొద్దు నుంచి నిద్ర కళ్ళు మూసుకుంటే నిద్ర పెట్టట్టు 3:30కి వచ్చిన రాత్రి. కానీ మనసు పడ్డారు ఇద్దరు అసలు. అందుకనే కొద్దిగా లేట్గా అయినా వచ్చినాం. మీరు అందరు వచ్చిన భక్తులందరూ మీ అందరు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సార్ కూడా ఈ విధంగా ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఇంకో కొత్త రూపం వచ్చినట్టు అందరం కలిసి దీన్ని పురాతనమైన దేవాలయం కనుక ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ అందరి సహకారం కూడా తోచిన కాడికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు వచ్చిన ఈ పెళ్లికి ఆహ్వానించగానే వచ్చిన పిలువకున్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే దేవుడు కనుక మన బిడ్డ కనుక మన బిడ్డ పెళ్లి చేస్తానికి వచ్చిన మీ అందరికి మాతలకు అందరికి